అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 292వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులు, గీతా ప్రేమికులు, తత్వాభిలాషులు, సత్యాన్ని అన్వేషించేటువంటి వాళ్ళు, భగవంతుని ప్రేమికులు అందరికీ కూడా నమస్సమాంజలి అండి. స్వాగతం, సుస్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు మనకేం చెప్తుందంటే ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏమిటో స్పష్టం చేస్తుందండి. ఇప్పటి వరకు మనం ఆధ్యాత్మిక జ్ఞానము అంటే ధార్మిక జ్ఞానం అనుకున్నాం. మనం కూడా గత చాలా ఎపిసోడ్స్ నుంచి, సుమారు ఒక 70 ఎపిసోడ్స్ నుంచి మనం ధార్మికము ఆధ్యాత్మికము అన్న విషయాన్ని చర్చించుకుంటున్నాం. ఇప్పటి వరకు మనకు తెలియలేదు, ఎవరికి కూడా తెలియదు కూడా. అదే విధంగా ఉంటారు. ఆధ్యాత్మిక పుస్తకము, ఆధ్యాత్మిక గురువు, ఆధ్యాత్మిక సంస్థ, ఆధ్యాత్మికంగా ఉన్నానండి, ఆధ్యాత్మిక చదువు చదువుకోండి, ఇవన్నీ ఆధ్యాత్మిక పదం వాడుకుంటాం. కానీ అర్థం ఏంటండి? అర్థం చేసుకుంటున్నాం, ధార్మికమే అర్థం చేసుకుంటున్నాం. ధార్మికము ఆధ్యాత్మికం ఒకటిగానే భావిస్తున్నాం. కానీ రెండింటి మధ్య ఎంత భేదం ఉందో, ఎన్ని తేడాలు ఉన్నాయో మనము సుమారుగా ఒక 70 ఎపిసోడ్స్లో, ప్రతి ఎపిసోడ్లో 10 నిమిషాలంటే ఒక 700 నిమిషాలు చర్చించుకున్నాం అనమాట. అర్థం చేసుకోండి, అర్థమైందండి? ఎంత తేడా ఉందో గమనించండి. అందువల్ల శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవడం వలన ఆధ్యాత్మికత యొక్క స్పష్టమైన, ఖచ్చితమైన, సత్యమైన నిర్వచనము మనకు అర్థమవుతుంది. ఈ యొక్క నిర్వచనము, ఈ యొక్క స్పష్టమైనటువంటి అర్థం ఏదైతే ఉందో ఆధ్యాత్మికత, ఆ విషయం అర్థం చేసుకున్నప్పుడే మన జీవితము శ్రేష్టంగా అవుతుంది. లేకుండా ఉంటే మనకి ఏ శాస్త్రం యొక్క జ్ఞానం కూడా అర్థం కాదు. కేవలం పఠన పారాయణ చేసుకుంటాం, కూర్చుంటాం, అంతే. సమయాన్ని ఆ విధంగా గడుపుతుంటాం. దానివల్ల ఆత్మ పరిశుద్ధం కాదు. ఆత్మశుద్ధి అని యోగి వేమన గారు చెప్పినట్టుగా అది ఆత్మశుద్ధి చేసుకోవాలి అంటే అవదండి. ఆత్మశుద్ధి కేవలము ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారానే అవుతుంది. అందువల్ల మీరంతా ఎవరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ఇది చాలా తీవ్రమైన విషయముగా భావించాలండి. తేలికగా తీసుకొని ఏదో ప్రవచనంలాగా చెప్తున్నారు అన్నట్టు అనుకోకుండా, ఇక్కడ భగవంతుడు చెప్పిన మాటలు మాత్రమే దాని ఆధారం చేసుకునే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఏ వ్యక్తి యొక్క జ్ఞానం కాదండి. ఇప్పుడు మన ముఖ్యమైన అంశం ఏంటంటే ధార్మికము, ఆధ్యాత్మికము, దానిలో ఉన్నటువంటి ఒక భేదాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం మామూలుగా భౌతిక ప్రపంచంలో నుండి ఈ లౌకిక జగత్తులో అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఒక ప్రొవర్బ్, సామెతని వింటారు. చాలా సామెతలు పెట్టుకుంటాం కదని కొంచెం సులభంగా అర్థం కావడానికి. అందులో ముఖ్యంగా నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటారు. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటే ఏమిటి? నాలెడ్జ్ అంటే జ్ఞానము, పవర్ అంటే శక్తి. ఈ జ్ఞానము మనకు శక్తిని ఇస్తుందంట. అంటే అనుకోవడం వరకేనా? నిజంగా జ్ఞానము మనకు శక్తినిస్తుంది అంటే ఏ జ్ఞానం? ఏ జ్ఞానము మనకి శక్తినిస్తుంది? ఏ జ్ఞానం మనకి వర్తమానంలో మనం ఎదుర్కొంటున్న అనేక సమస్యల వలయంలో మనిషి కూర్చున్నాడు. ప్రతి ఒక్కరిని ఎవరు అడిగితే పెద్ద మహాభారతం చెప్తారండి. ప్రతి ఒక్క ఇంట్లో మహాభారతం, ప్రతి ఒక్క ఇంట్లో రామాయణం, ఇంటింటి రామాయణం అంటారు కదా. ఇటువంటి సమస్యల వలయంలో చిక్కుకున్న మానవుడికి ఈ నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటే అర్థమైంది. మామూలుగా నాలెడ్జ్ అంటే రకరకాల నాలెడ్జ్ ఉంటుంది. ఒకటేమో సైంటిఫిక్ నాలెడ్జ్ అనుకోండి. ఈ సైంటిస్టులు ఆ నాలెడ్జ్ పెట్టుకుని ఏం కనిపెడుతుంటారు? సెల్ ఫోన్లో ఇవన్నీ కనిపెడుతుంటారు, ఫ్లైట్లో. ఈ లేటెస్ట్ టెక్నాలజీ కదా, డిష్ వాషర్లు, వాషింగ్ మెషిన్లు, రిఫ్రిజిరేటర్లు, ఇవన్నీ సాధనాలు కనిపెట్టి మనకి ఇస్తున్నారు. దాంతో మనకు పవర్ రాలేదు కదా. పవర్ అంటే ఏంటి? శక్తి అంటే ఏంటి? విల్ పవర్ అన్నమాట. శక్తి అంటే ఈ మసిల్ పవర్ కాదు కదా. మసిల్ పవర్ అంటే మీరు జిమ్కి వెళ్ళాలి, యోగాసనాల సెంటర్కి వెళ్ళాలి, 5-10 చర్చించుకుంటే రోజు 1 గంట సేపు ప్రాక్టీస్ చేసుకుంటే మనకి ఏదో మసిల్ పవర్ వస్తుంది, 6 బాడీ ప్యాక్ ఏదో అంటారు. ఆ పవర్ గురించి కాదు కదా. 2 పవర్లు ఉన్నాయండి, ఒకటి ఆంతరిక, ఒకటి బాహ్యం. బాహ్యం అంటే జిమ్కి వెళ్ళాలి. ఇప్పుడు ఇన్ని సాధనాలు సైంటిఫిక్ కమ్యూనిటీ మనకి ఇచ్చినప్పటికీ కూడా ప్రపంచంలో ఇప్పుడు గత 100 సంవత్సరాల నుండి మనుషులకు అందుబాటులో ఉన్న సాధనాలు ఎప్పుడూ లేవండి, అంతకుముందు ఎప్పుడు లేవు.
అర్థమైందండి. లాస్ట్ 100 years లోనే రకరకాల సాధనలు ఇంకా కనిపెడుతూనే ఉన్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా కనిపెడుతున్నారు ఏంటి, ఏఐ అంటున్నారు. ఏఐ అంటే ఎయిర్ ఇండియా కాదు, ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎన్ని వస్తాయో తెలియదు మనకు. ఒకవైపున ఈ టెక్నాలజీ పెరుగుతుంది, నాలెడ్జ్ పెరుగుతుంది, కానీ పవర్ రావడం లేదు కదా. అర్థమైందండి. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఈ నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటే భౌతిక నాలెడ్జ్ కాదు. భౌతిక నాలెడ్జ్ మీరు ఎంత సంపాదించుకున్నా, ఇప్పటిదాకా ఎన్ని డిగ్రీలు తెచ్చుకున్నారు, ఎన్ని రకరకాల విధాలుగా మీరు చదువుకుంటున్నారు, ఉన్నతంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, బాగా డబ్బు సంపాదించుకుంటున్నారు, మంచి పదవులు అధిష్ఠిస్తున్నారు, ఎన్నో రకరకాల విధాలుగా సమాజానికి మీరు ఆ విధంగా సేవ చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు, కానీ ఆ పవర్ అనేది రావడం లేదు. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటే అది స్పిరిచువల్ నాలెడ్జ్ అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మిక జ్ఞానం మాత్రమే అది మనకి ఆంతరిక శక్తిని ఇస్తుంది. పవర్ అంటే శక్తి కదా. అప్పుడు మనం ఏమవుతుంది, ఆంతరికంగా మనం ఏంటి, ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానం ఏం చెప్తుంది, ఆత్మలోనే భగవంతుడు దివ్య శక్తులు పెట్టాడు, దివ్య గుణాలను నింపాడు. 16 అధ్యాయంలో 26 దివ్య గుణాలు ఉన్నాయి. అర్థమైందండి. అదేవిధంగా అనేక శ్లోకాల్లో మనం చదువుకుంటూ ఉంటే ఎన్నో శక్తులు ఉన్నాయి. స్థిత ప్రజ్ఞత అన్నాడు 19 శ్లోకాలు 2వ అధ్యాయంలోని 54 నుంచి 72. ఇలా ఎన్నో రకరకాల విధాలుగా మన ఆంతరిక స్థితిని బాగా డెవలప్ చేస్తున్నాడు, బుద్ధి నేత్రాన్ని తెరిపిస్తున్నాడు, చక్కటి జీవితాన్ని ప్రసాదిస్తున్నాడు ఈ ఆధ్యాత్మిక జ్ఞానము. అదేవిధంగా పరమాత్మ జ్ఞానం కూడా మనకు ఆధ్యాత్మికతలో దొరుకుతుంది. పరమాత్మ అంటున్నాం కానీ మన పరమాత్మ ఎందుకు అంటున్నాం? అందరికీ పేర్లు పెడుతున్నాం, రాముడు కృష్ణుడు అంటున్నాం, మరి భగవంతుని పరమాత్మ ఎందుకు అంటున్నాం? ఎప్పుడైనా ఆలోచించారా? పరమాత్మ అంటే కూడా తెలియాలి కదా. ప్రతి ప్రతి పదం యొక్క అర్థం తెలుసుకోవాలండి. అప్పుడే ఆధ్యాత్మికతలో మీకు ఆ స్పష్టత, ఆధ్యాత్మికత, ధార్మికత అంటే తెలుస్తుంది. అదేవిధంగా కాలచక్ర జ్ఞానం. కాలచక్రం అనండి, సృష్టి చక్రం అనండి, జనన మరణ చక్రం అనండి, ఈ చక్రంలో తిరుగుతూ ఉంటాయి. ఆ చక్రం యొక్క జ్ఞానం కూడా ఆధ్యాత్మికతలో మనకు దొరుకుతుంది. సో ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానము, కాలచక్ర జ్ఞానము, ఇంకొకటి కర్మల గుహ్యగతి. ఇదంతా జ్ఞానం కింద వస్తుంది అనమాట. కర్మల గుహ్యగతి ఏం చెప్తుంది? నీవు చేసిన ఒక చెడు సంకల్పం కానీ, చెడు మాట కానీ, చెడు కర్మ కానీ మళ్ళీ నీకే అదే ప్రపోర్షనేట్ లో తిరిగి వస్తుందిరా నాయనా. ఈ జన్మ కాకపోతే పై జన్మ. నీవు చేసిన కర్మ నీవే అనుభవిస్తావు, నీ భార్య పిల్లలు అనుభవించయ్యరు. వర్తమానములో సగటు మనిషి ఈ అనుభవం చేస్తున్నటువంటి ఈ సర్వ దుఃఖాలు, కష్టాలు, నష్టాలు ఇవన్నీ ఎవరికి వాడు చేసుకున్నవే. ఎవడు తీసుకున్న గోతిలో వాడు పడుతున్నాడు. అందుకని ఇంకా కొత్తగా గోతులు తీసుకోకండి, పడకండి అని భగవంతుడు వచ్చి మనకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చెప్తున్నారు. అర్థమైందండి. నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటే అదనమాట. జ్ఞానం అంటే ఆధ్యాత్మిక జ్ఞానం అని చిన్న మార్పు చేసుకుంటే ఆంతరిక శక్తి, ఆత్మశక్తి, ఆత్మ బలము, సెల్ఫ్ ఎంపవర్మెంట్ అంటున్నాం చూసారా, ఇవన్నీ మనకు వస్తాయి. కేవలం నాలెడ్జ్ ఈజ్ పవర్ అని 1 కోటి సార్లు అనుకున్నా, ప్రతిరోజు అనుకున్నా నాలెడ్జ్ ఈజ్ పవర్. ఏ నాలెడ్జ్ ఎవరికి తెలియదు. భౌతికంగా సంపాదించుకునేదంతా కేవలం ఒక జన్మకి మాత్రం పరిమితము. కానీ ఆత్మజ్ఞానము జన్మ జన్మలకి మన ప్రారంభాన్ని తయారు చేస్తుంది. అతి త్వరలో రాబోయేటువంటి సత్యయుగంలో శ్రేష్టమైన జన్మని ప్రసాదిస్తుంది. ఇదనమాట. ఈ ధార్మికంలో ఏం అర్థం కాదు. ధార్మికంలో కేవలం ఉచ్చరించడమే, అందులో అంతరార్థంలోకి వెళ్ళము. ఎవరికి తెలియదు, ఎవరు చెప్పరు. అందువల్ల గురువు గారికి ఎంత తెలుస్తుందో శిష్యుడికి అంతే చెప్తాడు. కానీ గురువు గారికి తెలియనప్పుడు శిష్యుడికి ఎలా చెప్తాడు? అందువల్ల ఈ జ్ఞానము ఆ పలకటం వరకే మనం పరిమితం చేసుకున్నాము. లేదా స్థూలమైనటువంటి జ్ఞానం అని ఆ విధంగా అర్థం చేసుకున్నాం. స్థూలమైన జ్ఞానము మీకు స్థూల సంపదనిస్తుంది, స్థూల సౌకర్యాలను ఇస్తుంది. కానీ సమస్యలు వచ్చినప్పుడు ఎదుర్కొనే శక్తిని ఇవ్వదు, ఆత్మజ్ఞానాన్ని ఇవ్వదు, ఆత్మని శుద్ధి చెయ్యదు. ఇది గుర్తుపెట్టు. ఈ రెండింటికి తేడా ఇది. మరొక ఎపిసోడ్లో మరొక అంశాన్ని మనం తీసుకుందామండి. ఇప్పుడు మనం ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఏం తెలుసుకుంటున్నాము? ఏం తెలుసుకుంటున్నామండి? త్యాగము గురించి తెలుసుకుంటున్నాం. ఎక్కువగా తీయకుండా మనం డైరెక్ట్ సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాము. త్యాగము అంటే 3 రకాలని చెప్పాడు. త్రివిధ సంప్రకీర్తిత అన్నారు 18వ అధ్యాయంలోని 4వ శ్లోకంలో. త్రివిధ సంప్రకీర్తిత ఆ విధంగా 3 రకాలుగా చెప్తున్నారు అన్నారు. ఇలా ఎన్నో కాన్సెప్ట్స్ ని 3 రకాలుగా చర్చించడానికి మూల కారణం ఏంటంటే, ఎవరికి వాళ్ళే పరిశీలించుకోండి.
మేము తామసికంలో ఉన్నామా, రాజసికంలో ఉన్నామా, లేక సాత్వికంలో ఉన్నామా? ఇప్పటికే మనం చాలా జ్ఞానం అని, బుద్ధి అని, ధృతి అని, కర్మ అని, కర్త అని, సుఖం అనేది ఇవన్నీ తెలుసు. ఇంకా కొన్ని ఏవైతే ఉన్నాయో చర్చించేస్తాం, పర్వాలేదు, ఏం పర్వాలేదు, ఉన్నాయన్నీ చెప్పేస్తాను. అంటే ఉద్దేశం ఏంటి? ఈ యొక్క ప్రాజెక్ట్, ఈ యొక్క సెషన్స్ యొక్క ఉద్దేశం ఏంటి? సాత్వికంగా, సాత్విక స్థితిలో మన సంస్కారాలు తయారు చేసుకోవాలి. దాన్ని సంస్కార పరివర్తన, అది వర్తమానంలో జరుగుతున్నది. ఈ యొక్క విషయాన్ని కొన్ని లక్షల మంది ఇప్పటికీ పసిగట్టారు. వాళ్ళొక సన్మార్గంలో పడ్డారు. మంచి జీవితాన్ని పొందుతున్నారు, మంచిగా ఉంటున్నారు. ఒక మంచి ఆ విధంగా ఒక వాతావరణంలో పెరుగుతూ ఉన్నారు. భగవంతుడి సాంగత్యంలో పెరుగుతూ ఉన్నారు. ఆ విధంగా మిగతా వాళ్ళు కూడా చెప్పండి అని భగవంతుడి యొక్క ఆదేశం ప్రకారంగా 18వ అధ్యాయంలో 68లో ఆదేశం ఉంది. ప్రత్యక్షంగా కూడా ఎన్నో విధాలుగా భగవంతుడు చెప్తున్నాడు. నీకు వాళ్ళ కష్టాలు, నీ పక్కవాడి కష్టాలు, దుఃఖపడుతున్నాడు, టెన్షన్లోకి వస్తున్నాడు, సమస్యల్లోకి వస్తున్నాడు, నీకు అర్థం కావట్లేదా? నువ్వు అన్ని తెలుసుకున్నావు కదా, ఎందుకు చెప్పకూడదు నువ్వు అని ఆ విధంగా ఆ ప్రొవోకేషన్ ఇచ్చాడు. కాబట్టి భగవంతుడు ఈ యొక్క కార్యక్రమాల ద్వారా విశ్వవ్యాప్తంగా పంచఖండాలలో ఈ విధంగా ఇటువంటి జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానం, సృష్టి చక్ర జ్ఞానం, కర్మల గుహ్యగతి ఈ జ్ఞానాన్ని పంపిణీ చేస్తున్నారు ఈ రాజయోగులను బట్టి. ఇప్పుడు మనం గత ఎపిసోడ్ లో తామసిక త్యాగము అంటే, ఇప్పుడు ఇక్కడ ఏం చేశాడు? మళ్ళీ చాలా వరకు కొన్ని సాత్విక, రాజసిక, తామసిక అని మొదలు పెడితే త్యాగానికి వచ్చేటప్పటికి రివర్స్ లో పెట్టాడు. ముందు తామసిక, తర్వాత రాజసిక, తర్వాత సాత్విక. తామసికం గురించి ఏం తెలుసుకున్నామండి? ఒక్కసారి అర్థం చేసుకున్నట్లయితే తామసికం గురించి ఏం తెలుసుకున్నామండి? ఇక్కడ నియతస్యతు సన్యాస కర్మణో నోపపద్యతే. నియత కర్మలు, అర్థమైందండి? నియత కర్మలు చేయాలంటున్నాడు. ఎవరైతే అజ్ఞానము కారణము, ఇక్కడ మోహం అన్నాడు, మోహాత్తస్య పరిత్యాగ తామస పరికీర్తిత అన్నాడు. మోహం అంటే ఏంటి? అజ్ఞానము. మోహం అంటే దేహభ్రాంతి. అజ్ఞానం అంటే ఏంటి? నేను దేహం అంటే జీవితం గడిపేయటం. ఇప్పటిదాకా 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు గడిపేశాం. నేను దేవుని. భగవంతుడు వచ్చి ఏమంటున్నాడు? నువ్వు దేహం కాదురా నాయన అంటున్నాడు. అది యథార్థం. నేను దేహం అని ఎవరైనా ప్రపంచంలో ఎంత సైంటిస్ట్ అన్న ప్రూవ్ చేయగలదా? నేను దేహము ప్రూవ్ చేస్తే ₹1 ఇస్తాను. అర్థమైందండి? ఎందుకంటే అది కాదు కదా, అసత్యము. ఒకవైపు మళ్ళీ తమసో అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. మృత ఈ శరీరం అనేది మృత. ఈ మృత అనే శరీరంలో అమృత తత్వం ఉన్నది. ఇది అన్నమాట. ఇది ఆత్మ. ఇది సత్యం. ఆత్మ అనుభూతి చేసుకుంటే సత్యము. నేను ఆత్మని, ఇది నా శరీరం అనుకుంటే సత్యము. నేను దేహం అని జీవితం గడిపితే అసత్యము. భగవంతుని మనం పరమ సత్యం అంటున్నాం. సో పరమ సత్యము, పరమ అసత్యం కలుస్తుందా? కలవదు. అందుకని ఎన్ని రకాలుగా భక్తి కోణంలో పరమాత్మ గురించి, భగవంతుడి గురించి పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నోములు, వ్రతాలు, తీర్థయాత్రలు, అన్నదానాలు, దానపు ఎన్నో చేసినప్పటికీ కూడా మనిషిలో ఏమిటండి ఆ మృగము లాంటి గుణాలు, అవగుణాలు పోవటం. ఎందుకంటే దైహిక భ్రాంతి నుంచి ఆత్మిక భ్రాంతిలోకి రావటం లేదు. ఆత్మాభిమానము, దేహాభిమానం అంటారు కదా, బాడీ కాన్షియస్నెస్, సోల్ కాన్షియస్నెస్. సో ఈ అజ్ఞాన వశము, దేని గురించి అజ్ఞానము? బాడీ కాన్షియస్నెస్ వల్ల వచ్చిన అజ్ఞానము కారణముగా నియత కర్మలు చెయ్యలేనటువంటి వాడు ఏమంటున్నాడు? దానిని ఎవరైతే త్యాగం చేస్తారో, నియత కర్మలను త్యాగం చేస్తారో దానిని తామసిక త్యాగం అన్నాడు, తమోత్యాగం అన్నాడు. 3వ గ్రేడ్ అన్నమాట. ఇప్పుడు మనము రజో తెలుసుకుందాం. ఇందులో చాలా నిగూఢ రహస్యం ఉందండి. అర్థమైందండి? చాలా గొప్ప రహస్యం ఉంది. ఇది తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. శ్రద్ధగా వినండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, 4వ అధ్యాయం 39. చాలా డీప్ సీక్రెట్ చెప్పడం జరిగింది. మీకు ఆశ్చర్యం కలుగుతుంది అన్నమాట. ఈ రోజున వర్తమానములో సమాజంలో సన్యాసులు ఎందుకు పెరుగుతున్నారు అన్న విషయాన్ని ఇక్కడ చర్చిస్తున్నారు. ఎందుకు పెరుగుతున్నారు? భగవంతుడు గీత ద్వారా సన్యాస మార్గాన్ని ఎక్కడా కూడా ప్రోత్సహించలేదు. కర్మ సన్యాసాన్ని ఖండిస్తున్నాడు. అనేక శ్లోకాల్లో ఇప్పటికే మనం చర్చించుకున్నాం. అయినప్పటికీ కూడా కర్మ సన్యాసము, కర్మని విడిచిపెట్టి, ఇల్లు వాకిలి విడిచిపెట్టి, దైహిక ఈ విధంగా ఏంటంటారు, ఫ్యామిలీ బాధ్యతల్ని విడిచిపెట్టి
భార్య బిడ్డల్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. దీనిని భగవంతుడు ఎక్కడా కూడా సమర్థించడం లేదు. ఎందుకు వెళ్ళిపోతున్నారో ఇప్పుడు చెప్తున్నాడు ఈ శ్లోకంలో. ఒక్కసారి జాగ్రత్తగా శ్లోకాన్ని వినండి. దుఃఖమిత్యేవ దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశ భయాత్ త్యజేత్. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశ భయాత్ త్యజేత్. సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్. ఇది శ్లోకం అండి. జాగ్రత్తగా వినండి. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశ భయాత్ త్యజేత్. సకృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్. చాలా స్పష్టంగా చెప్పాడు భగవాను వాచ. భగవంతుడికి మించినటువంటి మహావాక్యాలు ఇంకా మీకు దొరకవండి, గుర్తుపెట్టుకోండి. హైయెస్ట్ నాలెడ్జ్, హైయెస్ట్ అథారిటీ, ఆల్ మైటీ అథారిటీ చెప్తున్నాడు. ఆది మధ్యాంతాల జ్ఞాత సర్వజ్ఞుడు అంటాం జరా, జ్ఞాన సాగరుడు, ఓషన్ ఆఫ్ నాలెడ్జ్, ఓమ్నీజియంట్ అంటాం ఇంగ్లీష్ లో. ఆయన చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? దుఃఖమిత్యేవ యత్కర్మ, దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశ భయాత్ త్యజేత్. ఎందుకు త్యజిస్తున్నారంట బాధ్యతలు? ఎందుకు వివాహం చేసుకుని భార్యా బిడ్డలు పిల్లల్ని కని వాళ్ళని ఆ విధంగా బాధ్యతాయుతంగా పోషించుకుంటూ వాళ్ళని స్థిరపరిచి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అయిన తర్వాత ఎవరైనా కూడా మీరు సన్యాసం వెళ్ళిపోయామండి, అయిపోయిందండి, ఇంకా మా యొక్క అందరి పిల్లలను సెటిల్ అయిపోయారండి, నేను నా భార్య వెళ్ళిపోతున్నాం, కాశీకి వెళ్ళిపోతున్నాం అంటే దానికి కొంత అర్థం ఉంది. కానీ ఎటువంటి బాధ్యతల్ని మనం తీసుకోకుండా మనం వెళ్ళిపోతున్నామంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ? దుఃఖకారకము. ఇవన్నీ బాధ్యతలు చేసుకోవడం మాత్రం కాదండి. ఇవన్నీ ఎక్కడ చదివించుకోవాలి, డబ్బు సంపాదించుకోవాలి, తిరగాలి, వాళ్ళకి చేయాలి, పోషించాలి, వాళ్ళ మాటలు పడాలి, సమాజంలో ఉండాలి. ఈ గృహస్థ జీవితం, ఈ ప్రవృత్తి మార్గం మాకు వద్దండి, మేము నివృత్తి మార్గాన్ని ఎంచుకుంటున్నాం అంటున్నారు. దుఃఖకారకము, ఇన్కన్వీనియన్స్, చాలా కష్టంతో కూడుకున్న పని. ఫ్యామిలీ లైఫ్ లో ఉంటూ కుటుంబ బాధ్యతలని నిర్వర్తించుకుంటూ ఆ విధంగా జీవన ప్రమాణాన్ని సాగించుకుంటూ పరమాత్మని తెలుసుకోవడం అనేది కష్టం అంటున్నారు, ఇంపాసిబుల్ అంటున్నారు, అసంభవం అంటున్నారు. అందుకని వెళ్ళిపోతున్నారు. దుఃఖమిత్యేవ యత్కర్మ. యత్కర్మ అంటే ఏంటి? యత్కర్మ అంటే నియత కర్మ, శాస్త్ర విహిత కర్మ. శాస్త్రాన్ని విరుద్ధంగా కాదు. శాస్త్రం ఏం బోధించింది? శాస్త్రం అంటే ఇదివరకు కూడా మనం గత ఎపిసోడ్ చర్చించుకున్నాము. గీతాశాస్త్రం ఒక్కటే, గీతాశాస్త్రం ఒక్కటే ఇంత స్పష్టంగా, అది కూడా ఆధ్యాత్మిక దృష్టికోణంలో, తత్వజ్ఞాన దృష్టికోణంలో అర్థం చేసుకుంటే నీకు ఏం చెప్తుందండి? గీత ఏం చెప్తుంది? స్వయాన్ని ఆత్మగా అర్థం చేసుకో. ఆత్మల తండ్రి, ప్రత్యేక 850 కోట్ల మంది కూడా ఆత్మలు. ఆత్మలకి తండ్రి ఉంటాడు, శరీరానికి తండ్రి, ప్రతి శరీరానికి ఒక తండ్రి విడివిడిగా ఉంటాడు. కానీ విశ్వాత్మలందరికీ ఒకే తండ్రి. పితా అహమస్య జగతః. జగత్తు అంటే ఇల్లు కాదు కదా, జగత్తు అంటే సింగపూర్ కాదు, జగత్తు అంటే ఇండియా కాదు, జగత్తు అంటే పలానా కులం కాదు కదా. అర్జునుడు కూడా ఏమన్నాడు? పితాసి లోకస్య చరాచరస్య, చరాచర జగత్తుకి నీ ఒక్కడివే. ఎలా ఒక్కడు తండ్రి అంటే సర్వమానవ సౌభ్రాతృత్వము, ఒక తండ్రి పిల్లలము, ఆత్మపరంగా మనమందరము సోదరులము, వసుదైవ కుటుంబకము, పరమాత్మ మన తండ్రి. ఆ విధంగా మనం ఉంటున్నావా? ఉండటం లేదు. అందుకని ఇవన్నీ చేయటం చాలా కష్టం అండి. యత్కర్మ అంటే భగవంతుడు నిర్ధారించిన ప్రకారంగా నీవు కర్మలు చెయ్యాలి. భగవంతుడు ధర్మ సంస్థాపన కర్తవ్యాన్ని సమర్థించే విధంగా నీ కర్మలు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు కలియుగం అంతా ఎండింగ్ లో పూర్తిగా కుళ్ళిపోయిన తర్వాత, ధర్మం పూర్తిగా పాతాళానికి వెళ్ళిపోయిన సమయంలో, అధర్మం ఉత్థానవస్థ కంటే హిమాలయ పర్వతాన్ని దాటినటువంటి సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కరు దుఃఖముతో బాధపడుతున్నటువంటి సన్నివేశంలో, ఈ నేపథ్యంలో భగవంతుడు వచ్చినప్పుడు ఇంకా మనము ఆత్మని కుళ్ళబెట్టుకునే కర్మలు చెయ్యాలా? చేస్తే భగవంతుని యొక్క ధర్మ సంస్థాపన కార్యాన్ని, కర్తవ్యాన్ని సమర్థించిన వాళ్ళం అవుతామా? ఎవరికి వాళ్ళే ప్రశ్న వేసుకోవాలి. ఇది చాలా తీవ్రమైన విషయం అండి. ఇది ఎవ్వరు కూడా తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. ఇది అంతిమ భగవంతుని సందేశం అనుకోండి. అర్థమైందండి? అంతిమ సందేశం. దీనికంటే గొప్ప సందేశం ఇంకా రాబోదు. ఇది భగవంతుడే చెప్తున్నాడు, నేను కేవలం ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. ఎందుకంటే నేను భగవాను వాచలో ఉన్న విషయాలు చెప్తున్నాను, కానీ ఇక్కడ త్రినాథు వాచ అని చెప్పడం లేదండి, గుర్తుపెట్టుకోండి.
దుఃఖమిత్యేవ యత్ కర్మ. యత్ కర్మ అంటే అదేంటి? ఆత్మజ్ఞానము, పరమాత్మ తత్వము, ఈ సృష్టి నా కాలచక్రం, సృష్టి చక్రము కాలచక్రం యొక్క జ్ఞానము, కర్మల గుహ్యగతి, కర్మ ఫిలాసఫీ, కర్మ సిద్ధాంతము, ఇవన్నీ తెలుసుకొని శ్రేష్ఠ కర్మలు మనం చెయ్యాలి. ప్రపంచమంతా ఒకే కుటుంబము, పరమాత్మ సంతానము. ఆ విధంగా సాటి మనిషిని నేను గౌరవించాలి. ఎవరికి కూడా నేను హాని తలపెట్టకూడదు, ఎవరిని మోసం చేయకూడదు, ఎవరిని కూడా దుఃఖపెట్టకూడదు. అందరూ కూడా నాకు ఆత్మపరంగా నా సోదరులు. ఇటువంటి భావనతో మీరు ధర్మ కర్తవ్యాన్ని, ధర్మం అధర్మం యొక్క అర్థాన్ని తెలుసుకొని ధర్మ మార్గాన్న, పరమాత్మ యొక్క మార్గాన మీరు పరమాత్మ ఏదైతే కర్తవ్యం చేస్తున్నారో వారిని సమర్థించి, ఆ కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు మాత్రమే 100% చెయ్యాలి. ఇది యత్కర్మ అంటే అది. దుఃఖమిచ్చేవ యత్కర్మ కాయ క్లేశ భయాత్ త్యజేత్. ఎందుకు విడిచిపెడుతున్నాడంట? కాయ అంటే శరీరము, క్లేశ అంటే బాధ. ఇన్కన్వీనియన్స్ కదండి. చక్కగా మనం ఏమి చేయక్కర్లేదు, వంట వార్పు చేయక్కర్లేదు. చక్కగా అంటే ఏముంటుంది మనం చెప్పకూడదు కానీ లేజీనెస్ అనమాట, ఒక రకమైనటువంటి సోమరితనం అనమాట. నేను ఏమి చెయ్యకుండా కూడా ఈ భార్య పిల్లల్ని విడిచిపెట్టేస్తాను, నేను ఒక కాషాయ వస్త్రాన్ని ధరిస్తాను, ఒక చక్కటి ఆహార్యాన్ని పెట్టుకుంటాను, ఆ విధంగా సమాజంలో వెళ్ళిపోతే అందరూ కలిసి నా దగ్గరికి వస్తారు, అందరూ నా సేవ చేస్తారు, నేనేం చదువుకోక్కర్లే, ఉద్యోగం చేయక్కర్లే, వ్యాపారం చేయక్కర్లే, డబ్బు సంపాదించుకోక్కర్లే, ఏమి చేయకుండా అన్ని సౌకర్యాలు నా దగ్గరికి వస్తాయి. అదే విధంగా నడుస్తుంది కదా ప్రస్తుతం సన్యాసి మార్గము. దుఃఖమిచ్చేవ యత్కర్మ కాయ క్లేశ భయాత్ త్యజేత్. శరీరాన్ని కష్టపెట్టుకోవడం దేనికండి? ప్రతి ఒక్కరు వచ్చి నాకు సౌకర్యాలు అందిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు ధనం ఇస్తారు, ఆస్తులు ఇస్తారు, అన్ని ఇస్తారు. మీరు కేవలం 4 మంచి మాటలు చెప్తే సరిపోతుంది. భగవంతుడు అంటున్నాడు, భగవంతుడు ఏమంటున్నాడు గమనించండి. ఇక్కడ చాలా చాలా సీరియస్ గా చెప్తున్నాడు ఆయన. దుఃఖమిచ్చేవ యత్ కర్మ కాయ క్లేశ భయాత్ త్యజేత్ అంటే విడిచిపెట్టేస్తున్నారు. హాయిగా నిశ్చింతగా కూర్చుని ఒక చిన్న ఆశ్రమం పెట్టుకుని నలుగురిని ఏ విధంగా ఆకట్టుకోవాలో కొన్ని ఆ విధంగా టెక్నిక్స్ తెలుసుకుని ఆ విధంగా 4 సంస్కృత శ్లోకాలు చెప్తే జనాలంతా వచ్చేస్తారు. ఎందుకంటే ఈ రోజున అజ్ఞానంలో ఉన్నారు అందరూ కూడా. అందరూ మూర్ఖ విశ్వాసములో, మూఢ విశ్వాసములో, అంధవిశ్వాసములో కూరుకుపోయి ఉన్నారు. బాడీ కాన్షియస్నెస్ లో ఉన్నారు. ఎవరికి కూడా ఆత్మజ్ఞానం లేదు. చనిపోయినప్పుడు ఆత్మ అనుకోవాలి కానీ ప్రతికొండగా ఆత్మ లేదు. ఆత్మ అంటే ప్రేతాత్మ, భూతాత్మ భయపడతారు. ఎవరైనా చనిపోయినప్పుడు ఆత్మకి శాంతి కలుగుగాక. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయ క్లేశ భయాత్యజేత్ సకృత్వా రాజసం. ఏమన్నాడు? సకృత్వా రాజసం కర్మ అన్నాడు. స అంటే ఏంటి? అతడు. స అంటే సహా. కృత్వా వాడు ఆ విధంగా భయపడిపోయి శరీరానికి ఇన్కన్వీనియన్స్, హాయిగా నేను రెస్ట్ తీసుకుంటాను, ఏదో నాకు ఉపన్యాసాలు ఇస్తాను, అందరూ వచ్చి నాకు సేవ చేస్తారు, హాయిగా నా జీవితం గడిచిపోతుంది, ఎందుకు ఈ యొక్క ఇందులో కూర్చుని ఉద్యోగ వ్యాపారం, లాభము నష్టము, కష్టాలు నష్టాలు, గొడవలు, వాడొక 4 మాట్లాడతాడు, వీడు 4 మాట్లాడతాడు, వీడు కేసు పెడతాడు, తిరుక్కుంటా కూర్చుంటూ చేసుకోవడం నాకు అవసరం లేదు. ఎందుకంటే వర్తమాన సమాజంలో ఇటువంటి కర్మ చెయ్యకుండా పారిపోయి సకల సౌకర్యాలని అనుభవం చేయడానికి ఒక స్పష్టమైన మార్గం ఏర్పరచుకున్నటువంటి కొన్ని లక్షల మంది ఉన్నారు. అందుకనే చూసారా ద్వాపర యుగం నుండి వచ్చేటువంటి సాధువులు, సన్యాసులు, ఏమండి భగవంతుడి గురించి మీరు ఏమన్నా తెలుసా చెప్తారా అంటే, మాకు తెలియదు నాయన, మేము కూడా వెతుక్కుంటున్నాము. నేతి నేతి అన్న పదాలు ఉన్నాయి శాస్త్రాల్లో. నేతి నేతి అని కొట్టండి గూగుల్లో, మీకు చెప్తాడు అక్కడ. నేతి నేతి అంటే మాకు తెలియదు, మాకు తెలియదు, వీలైతే మాకు కూడా రండి, మాకు తెలిస్తే మీకు కూడా చెప్తాము రండి అని. అంటే సాత్వికంగా ఉండేవాళ్ళు అక్కడ ఉన్నటువంటి సన్యాసులు. కానీ ఇప్పుడు తమో ప్రధానంగా, ప్రపంచమంతా తమో ప్రధానమైనప్పుడు వాళ్ళు ఏమీ ఎక్సెప్షన్ కాదండి. అందరూ కూడా అన్ని రంగాల్లో, సైన్స్ రంగము, పొలిటికల్ రంగము, రిలీజియస్ రంగము, అన్ని రంగాలు కూడా కుళ్ళిపోయి ఉన్నాయి. అటువంటి అందుకని భగవంతుడు ముందుగానే మనకి ఏం చెప్తున్నాడు? దుఃఖమిత్యేవ యత్కర్మ కాయ క్లేశ భయాత్యజేత్ సకృత్వ రాజసం త్యాగం. అటువంటి వాడికి పనిష్మెంట్ ఏమిటంటున్నాడు అండి? ఆఖరి పంక్తిలో పనిష్మెంట్ ఏమి ఇస్తున్నాడు? ఆఖరి పంక్తి చెప్తోందండి. పనిష్మెంట్ ఏం చెప్తుంది? నైవ త్యాగ ఫలం లభేత్. నా లభేతను ఒకటి, నా ఏవా, నైవ అంటే నా ఏవా. త్యాగ ఫలం ఏమిటి? నువ్వు నిజంగా త్యాగం చేయడం అంటే ఏంటి? దేహ భ్రాంతిని త్యాగం చేయి, విషయ వికారాలను త్యాగం చేయి, ఇంద్రియ సుఖాలను త్యాగం చేయి, ఆత్మ అనుభవం చేసుకునే అభ్యాసం చెయ్యి. పరమాత్మని కనెక్ట్ అవుతాడు. రాజయోగం ప్రక్రియ ద్వారా
ఇంద్రియాల మీద అదుపాజ్ఞ వస్తుంది, మనసు మీద అదుపాజ్ఞ వస్తుంది, బుద్ధి మీద అదుపాజ్ఞ వస్తుంది, మొత్తం అంతా కూడా కంట్రోల్ వస్తుంది. ఆత్మ సంయమ యోగము అని ఇంకా అందులోకి మనం ఎక్కువ శ్లోకాలు ఇంకా మనం చర్చించుకోబోతున్నాము. ఆత్మ సంయమ యోగం అంటే సెల్ఫ్ కంట్రోల్ వస్తుంది మీకు. అప్పుడు ఏమవుతుంది? పరమాత్మ ప్రత్యక్షం అవుతాడు. పరమాత్మ యొక్క మహావాక్యాలు వింటావు. పరమాత్మ యొక్క జ్ఞానము నీలో ప్రవహిస్తుంది. నీవు కూడా ఒక జ్ఞానిగా మారతావు. పరమాత్మ సత్యమైన సంతానముగా మారతావు. ఆ విధంగా ఇవన్నీ ఎందుకు చేసుకోవాలంటే, ఇవన్నీ చేసుకున్నట్లయితే ఏమవుతుంది? దీని ప్రతిఫలం ఏమవుతుంది? సంస్కార పరివర్తన జరుగుతుంది. సంస్కార పరివర్తన కోసమే ఈ భగవద్గీత జ్ఞానం అండి. భగవంతుడు రావటం సంస్కార పరివర్తనగా ఏం చేయడండి. అందుకనే పతిత పావనుడు అంటారు భగవంతుడిని. అంటే పతిత సంస్కారాలు అంటే తమో ప్రధాన సంస్కారాలు ఉన్నటువంటి వ్యక్తులని ఏం చేస్తున్నాడు? ఈ రాజయోగ ప్రక్రియ ద్వారా ఏం చేస్తున్నాడండి? ఆ విధంగా సాత్వికంగా మార్చి, ఎందుకు మారుస్తున్నాడంటే అతి త్వరలోనే సాక్షాత్తు భగవంతుడి ద్వారా ఈ భూమండలంపై స్వర్గ స్థాపన జరగబోతున్నది. ఇది తిరుగులేని, తిరస్కరించలేని సత్యము. ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా, తిరస్కరించినా భగవంతుడికి ఏమీ నష్టం లేదు. భగవంతుడి మాటలు పరమ సత్యము అన్న విషయాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే ఆ యొక్క మార్గంలో ప్రవేశించడానికి వీలవుతుంది. అంతేగాని ఈ యొక్క దుఃఖమిత్యేవ కర్మ, ఈ కాయక్లేశ భయ, ఈ శరీరం యొక్క అసౌకర్యం ఇవన్నీ చేసుకోవడం ఇవన్నీ నా వల్ల కాదు. నేను మామూలుగా వెళ్ళి సన్యాస మార్గంలో తీసుకుంటాను. భార్య పిల్లలకి ఏదో నేను పోషించుకుంటాను. వీలైతే ఈ సన్యాస మార్గంలో కొంత స్థితికి చేరిన తర్వాత నా భార్య బిడ్డలకు కూడా నేను కాస్త వాళ్ళని కూడా చూసుకుంటాను. ఎందుకంటే నాకు కొంత సమృద్ధిగా ధనం వస్తుంది. ఏ ఉద్యోగం లేకపోయినా కూడా, నేను ఏ వ్యాపారం చేయకపోయినా కూడా నాకు సౌకర్యాలు వస్తాయి. అప్పుడు నా భార్య బిడ్డలు కూడా ఇండైరెక్ట్ గా, సీక్రెట్ గా నేను పోషించుకుంటాను. అంతకంటే ఏముందండి? అటువంటి వాళ్ళకి వాళ్ళు స్వర్గములోకి ఎంటర్ అవ్వరు అంటున్నాడు. నైవ త్యాగ ఫలం లభే, నా లభే. త్యాగం యొక్క ఫలము, సత్యమైనటువంటి సాత్విక త్యాగం యొక్క ఫలము అది. దాని ఫలం ఏంటంటే సత్య త్రేతాయుగాల్లో శ్రేష్టమైన జన్మలు. ఇది భగవాను వాచ నేను చెప్తున్నానండి. నాకు ఎటువంటి బాధ్యత లేదు దీని మీద. ఆ యొక్క శ్లోకములో భగవంతుడు ఏమి చెప్పదలుచుకున్నాడో ఆ విషయాన్ని మీకు చెప్పకపోతే ఈ కార్యక్రమం యొక్క పర్పస్ అనేది ఏమి లేదండి. ఏదో కేవలంగా 4 శ్లోకాలు చెప్పి అర్థం చెప్పిస్తే అవగొట్టేసివచ్చు. ఇక్కడ భగవంతుడు చాలా క్రిటికల్ గా ఇస్తున్నాడు, సందేశం ఇస్తున్నాడు. కర్మ సన్యాసము నిషిద్ధము, కర్మ యోగము చెయ్యండి. ఆ విధంగా ఈ రాజసిక త్యాగం, తామసిక త్యాగం ఏమంటే అజ్ఞానం. అక్కడ మోహవశాత్తు ఈ యొక్క నిర్ధారించినటువంటి శాస్త్ర కర్మాల్ని నిషేధిస్తే దాన్ని ఏమన్నాడు? తామసిక త్యాగం అన్నాడు. ఇక్కడేమన్నాడు? అమ్మా నాకు కష్టం అండి, ఇవన్నీ చేయడం కష్టం అండి. అమ్మ మెడిటేషన్ మార్నింగ్ లేసి మెడిటేషన్ చేయాలా? నేను నాన్ వెజిటేరియన్ ఫుడ్ విడిచిపెట్టాలా? ప్రతి ఒక్కరిని ఆత్మగా భావించాలా? పరమాత్మను తెలుసుకోవడం కోసం నిత్యం అభ్యాసం చెయ్యాలా? ఈ విధంగా ఆహార నియమాలు కూడా ఉంటాయా? దివ్య గుణాల ధారణ చెయ్యాలా? ఇప్పటి వరకు నేను అంత పూర్తిగా అవగుణాల్లో పూర్తిగా మునిగిపోయి ఉన్నాను. ఇవన్నీ విడిచిపెట్టి దివ్య గుణాలు ధారణ చెయ్యాలా? దివ్య శక్తులు తెచ్చుకోవడం, దానికోసం నా జీవన విధానాన్ని సమూలంగా మార్చుకోవాలా? అమ్మ బాబోయ్ నేను చేయలేనండి, ఈ శరీరానికి చాలా కష్టం అవుతుంది, చాలా హాయిగా. ఇప్పుడు వర్తమాన సమాజం అజ్ఞానంలో ఉంది కాబట్టి, అంధకారంలో ఉన్నారు కాబట్టి, మూర్ఖంగా ఉన్నారు కాబట్టి, బుద్ధినేత్రం తెరుచుకోలేదు కాబట్టి ఈజీగా వాళ్ళందరి చేత నేను సేవ చేయించుకుంటాను, చక్కగా నా రాజ్యాన్ని స్థాపన చేసుకుంటాను. అటువంటి వాళ్ళు స్వర్గములోకి రారు. ఇది ఈ శ్లోకంలో తత్వము. భగవద్గీత ఈ శ్లోకంలో భాష్యకారులు ఏం చెప్పారు చెప్పుకొని మన యొక్క కార్యక్రమాన్ని సంపన్నం చేసుకుంటాం. మీరు నేను చెప్పినటువంటి ఏదైతే తత్వాన్ని చెప్తున్నాను చూసారా, మీరు కూడా పరిశోధన చేయండి. వేరే మీనింగ్ రాదు. మీరు తత్వ కోణంలో మీరు స్టడీ చేశారనుకోండి, ఇదే మీనింగ్ వస్తుంది. 100% వస్తుంది. 18:8 అండి. ఏమిచ్చాడు? జాగ్రత్తగా వినండి. కర్మలన్నీయును దుఃఖకారకములే అని భావించి, దుఃఖకారకములే అని భావించి, దుఃఖమిత్యేవ యత్కర్మ కాయ క్లేశ భయాతి. కర్మలన్నీయును దుఃఖకారకములే అని భావించి శరీర క్లేశమునకు భయపడి, శరీర క్లేశమునకు భయపడి కర్తవ్య కర్మలను త్యజించుటను. కర్తవ్య కర్మలను మనం చేయవలసిన కర్మలు చేయాలండి. ఇది కర్మక్షేత్రం. ఇది సన్యాస క్షేత్రం కాదు. ప్రతి ఎవరు కర్మ చేయలేదు అనుకోండి, ఎవరండి మీకు కార్ డ్రైవర్ వస్తాడు ఎవడన్నా,
ఇంట్లో పని మనుషులు వస్తారా? నీకు ఉద్యోగం వ్యాపారం చేసి కంపెనీ పెట్టుకుంటే ఉద్యోగులు వస్తారా? అందరూ సన్యసించారంటే ప్రపంచం నడవదండి. ప్రపంచం నడవదు. ప్రపంచం కర్మల ద్వారా నడుస్తుంది. అందుకనే భగవంతుడు కొంచెం ఆవేదనతో చెప్తున్నాడు ఈ విషయాలు. కర్మలన్నీ దుఃఖకారకం అని భావించి శరీర క్లేశమునకు భయపడి కర్తవ్య కర్మలను త్యజించుటను రాజసత్యాగము అని అందురు. అట్టి త్యాగం వలన ఎట్టి ఫలము లభింపదు. ఇక్కడతో మనం ఈ చర్చను ముగించుకుందాం. తదుపరి ఎపిసోడ్ లో మనం సాత్విక త్యాగం అంటే ఏమిటి తెలుసుకుందాం. అదేవిధంగా ధార్మికము ఆధ్యాత్మికం మీద మరొక అంశాన్ని మనం తీసుకుందాం. అంతవరకు మీ నుండి సెలవు తీసుకుంటున్నానండి. అందరికీ నమస్కారం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.